సో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కువ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే బెనిఫిట్ ఏమైనా ఉంటుందా సీట్ రావడానికి అని అడుగుతున్నారు. సో కావాలంటే కామెంట్ డిస్ప్లే చేస్తా. ఇది నార్మల్గా నేను స్టార్టింగ్ నుంచే చెప్తున్నా, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి మీరు మీ ఇష్టం అది, ఓకేనా. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఎన్ని రాస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఏ ఇంగ్లీష్ చేసిన కోర్సు, ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఓన్లీ ఎంఏ ఇంగ్లీష్ మాత్రమే అప్లై చేసిన, దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన, నాకు అదే ర్యాంక్ కార్డు వచ్చింది. ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టిన, అదే సీట్ వచ్చింది, ఓకేనా. బట్ మా ఫ్రెండ్స్ కొంతమంది 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు ఎంట్రన్స్ రాశారు ఎలిజిబిలిటీని బట్టి. ఎందుకంటే 40+ కోర్సెస్ ఉంటాయి కాబట్టి మీరు 8 కోర్సుల వరకు సెలెక్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఒక సబ్జెక్ట్ రాస్తారా, 2 రాస్తారా, 3 రాస్తారా, 4 రాస్తారా, 5 రాస్తారా, మీ ఇష్టం. మీరు ఒక 2 సబ్జెక్ట్ ట్రై చేస్తా అంటే 2 అప్లై చేసుకోవచ్చు. 2 సబ్జెక్టులకు పేమెంట్ చేసి ఆ 2 సబ్జెక్టులు అప్లికేషన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదన్నా ఒకటే రాస్తా అంటే ఒకటే రాసుకోవచ్చు, అది మీ ఇష్టము. బెనిఫిట్ ఏమి ఉండదు, ఓకేనా. 4-5 సబ్జెక్టులు అప్లై చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది అంటే, బెనిఫిట్ ఎట్లుంటుంది మీకు ఎట్లా అంటే, కొంతమంది 2 రాస్తారు, కొంతమంది 3 రాస్తారు. 3 ఎంట్రన్స్ ఎగ్జామ్లు 3 డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ రోజులలో ఉంటాయి. సో ప్రాబ్లం ఏమి ఉండదు. రాసిన తర్వాత ఆ 2 సబ్జెక్టులో 3 సబ్జెక్టులో ఎంట్రన్స్ రాసిన తర్వాత ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత మీకు ఎందులో అయితే మంచి ర్యాంక్ వచ్చిందో దాన్ని మనం తీసుకొని వెళ్తాం అన్నట్టు. అంటే అందులో అడ్మిషన్ తీసుకుంటాం. క్యాంపస్లో సీట్ రానికి అది హెల్ప్ అవుతుంది. అందుకే కొంతమంది 2 సబ్జెక్టులు, కొంతమంది 3 సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసి 3 సబ్జెక్టులకి ఎంట్రన్స్లో రాస్తారు. సో ఎందుకంటే వాళ్ళకు ఆశ అది, ఏదో ఒక సబ్జెక్ట్లో మంచి ర్యాంక్ వస్తే ఏదో ఒక క్యాంపస్లో సీట్ వస్తుంది అని. సో ఆ క్యాంపస్లో సీట్ రావడం కోసం 2-3 సబ్జెక్టులు రాస్తారు. నా పాయింట్ ఏంటంటే, ఎందుకు కొత్తగా 2-3 సబ్జెక్టులు రాసి 2-3 సబ్జెక్టులకు ఎట్ ఏ టైం ప్రిపేర్ కాలేవు కదా నువ్వు. ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నదే 40 రోజులు, 40 రోజుల్లో 3 ఎంట్రన్స్లకు 2 ఎంట్రన్స్లకు ప్రిపేర్ కానీ టైమే ఉండదు. సో సెలెక్ట్ ఓన్లీ 1 సబ్జెక్ట్. నువ్వు క్యాంపస్లో సీట్ కొట్టాలనుకుంటే, లేదంటే నీకు ఇంట్రెస్ట్ పీజీఏ కోర్స్ చేయాలనుకుంటున్నావు, అది ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు సెలెక్ట్ ఓన్లీ 1 సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని 800 కట్టు. ఎస్సీ ఎస్టీ అయితే 600 కట్టి దాన్నే ఉన్న 40 రోజుల్లో గట్టిగా ప్రిపరేషన్ అయితే క్యాంపస్లో సీట్ వస్తుందని నా సజెషన్, ఓకేనా. మీ ఇష్టం అది. ఎందుకంటే కొంతమందికి సబ్జెక్టు మంచిగా ఉంటే 2 సబ్జెక్టులు రాస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ ఫిజిక్స్ 2 రాస్తారు కొంతమంది. అప్పుడు 2 మంచి ర్యాంక్ వస్తుంది, 2 క్యాంపస్లో సీట్లు వస్తాయి. సో ఏదో ఒకటి ఎంచుకోవాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే ఒక కోర్సే చేస్తాం కదా, మనకు ఒక టీసీ తీసుకెళ్ళి ఒకటి దాంట్లో జాయిన్ చేసి ఒకటే కోర్స్ చేయాలి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ 2 రాస్తే 2 చేస్తుంది అంటే 2 చేయరాదు. ర్యాంక్ వచ్చిన తర్వాత నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి ఏది చేస్తే బాగుంటుంది అని. మంచి ర్యాంక్ ఏది వచ్చింది, నేను ఏది చేస్తే సెలెక్ట్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని కౌన్సిలింగ్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోవాలన్నట్టు. సో నీ ఇష్టం అది. నువ్వు 2 సబ్జెక్ట్ రాస్తే 2 ర్యాంకులు వస్తాయి. ర్యాంక్ అవుట్ వచ్చిన తర్వాత నీకు ఏది మంచిగా అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి అడ్మిషన్, ఓకే. సో బెనిఫిట్ అది ఏముండదు. ఎక్కువ సబ్జెక్ట్ అప్లై చేస్తే ఇంకా ఎక్స్ట్రా ఫీజు పడుతుంది. ఇప్పుడు ఓబీసీ అనుకో 800, ఎస్సీ ఎస్టీ అనుకో 600, అది ఒక్క సబ్జెక్ట్కి. మళ్ళీ ఇంకా 2 సబ్జెక్టులు రాస్తే 450 ఎక్స్ట్రా అన్నట్టు. ఒక్కొక్క ఎక్స్ట్రా సబ్జెక్ట్కి ఒక్కొక్క 450 ఎక్స్ట్రా ఉంటుంది, ఓకేనా. 2 సబ్జెక్టులు రాస్తే 800 + 450, 3 సబ్జెక్టులు రాస్తే 800 + 450 + 450. అట్లా ఒక్కొక్క ఎక్స్ట్రా సబ్జెక్టు పెరిగిన కొద్దీ ఒక్కొక్క 450 పెరుగుతుంది. అందుకే ఆలోచించుకొని రాయండి. నేను ఒక 2 రాసుకుంటా అంటే 2 రాసుకోండి, మరీ 3, 4, 5 అవసరం లేదు. కానీ ఒక 2 రాసుకుంటా అంటే మీ ఫేవరెట్ సబ్జెక్టులు, మీకు మంచి ర్యాంక్ వస్తుంది అనే సబ్జెక్టులు ఏవైనా 2 రాసుకోండి. లేదన్నా ఒకటే రాసుకుంటా, దాని మీదనే ఫుల్ ఫోకస్ చేస్తే 40 రోజులు ఉంది టైం అంటే దాని మీదనే ఒకటే అప్లై చేసి ఫుల్ ఫోకస్ పెట్టుకోండి, అందులోనే ర్యాంక్ వస్తుంది, ఓకేనా. సో 4-5 సబ్జెక్టులు అప్లై చేసుకుని 4-5 సబ్జెక్టులు రాస్తా అంటే ఉత్త ర్యాంకులు నువ్వు దేనికి ప్రిపేర్ కావు, అది సగం ఇది సగం ప్రిపేర్ అయితే ఎందులో మంచి ర్యాంక్ రాదు. సో 1 లేదా 2 అంతే, అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు. మనము ఏదైనా 1 కానీ 2 కానీ ప్రిపేర్ అయితేనే బెటర్. అందులో అయితే ఏదో ఒక దాంట్లో మంచి ర్యాంక్ వస్తే ఏదో ఒకటి మీకు సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది క్యాంపస్లో. సో అది కొంతమంది ఉంటారు, అన్న నాకు ఇంట్రెస్ట్, నేను ఫ్యూచర్లో టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్తా, నాకు ఇదే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అంటే అది ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ ఎంఏ అని అందులోనే చేయండి, మీ ఇంట్రెస్ట్ అది. లేదన్నా క్యాంపస్లో సీట్ రానికి, నాకు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కావడానికి హెల్ప్ కావాలంటే ఏదో ఒక సబ్జెక్ట్ ఎంఏలో తీసుకోండి. ఆర్ట్స్లో ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ, చాలా ఉంటాయి ఎంఏలో. దానికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఏది చేసినా ఎలిజిబులే. కాబట్టి ఏదో ఒకటి నీ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకొని ప్రిపరేషన్గా ఏదో ఒకటి. ప్రతిదానికి కాంపిటీషన్ ఉంటుంది. ఈజీగా ఉన్నది ఏదైనా సబ్జెక్ట్ ఉంటుంది అంటే ఏది ఉండదు. ప్రతిదానికి మినిమం 3-4 వేల మంది అప్లై చేస్తారు కదా. సో కాంపిటీషన్ ఉంటుంది. అందుకే నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా చదువుతూ ఈ 40 రోజులలో మంచి ర్యాంక్ వస్తుంది, క్యాంపస్లో సీట్ వస్తుంది. వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కానీ ఆబ్వియస్లీ టైం ఉంటుంది. క్యాంపస్కి వచ్చిన చేసేది 90% అందరూ అదే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. గ్రూప్స్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వేస్, ఎస్ఐ కానిస్టేబుల్ ఏదో ఒకటి.
ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ 24 hours అది ఎప్పుడు ఓపెన్ ఉంది అంటే లోపల స్టూడెంట్స్ చదువుతూనే ఉంటారు, అందరు క్యాంపస్ వాళ్ళే ఉంటారు. సో వేరే యూనివర్సిటీలో కూడా అంతే సిచ్యువేషన్ ఉంటుంది. మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువ ఉంటారు. సో అదన్నట్టు అందరికీ ఆల్ ది బెస్ట్. ఎక్కువ సబ్జెక్ట్ అప్లై చేసుకుంటే బెనిఫిట్స్ ఏముండయి, ఏదైనా మంచి ర్యాంకు వస్తేనే సీట్ వస్తుంది. అందుకే ఒకటో రెండో సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకొని వీటి మీద ఫోకస్ చేసి చదివి ఉన్న 40 రోజులలో ర్యాంకు మంచిది కొట్టుర్రి. ర్యాంకు మంచిది కొడితే మంచి కాలేజ్లో మంచి క్యాంపస్లో సీట్ వస్తుంది. అది ఉస్మానియానో కాకతీయానో, ఇక తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత అలాట్మెంట్ అయితే చూసుకుందాం. కానీ టాప్ 100 ర్యాంకుకి ట్రై చేసుకోర్రి. 100కి 70 మార్కులు టార్గెట్ పెట్టుకుని చదవర్రి. అంతే, అంతకుమించి ఏం చెప్పేది లేదు. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కొత్త వాళ్ళకి ఎవరైనా ఛానల్ షేర్ చేయండి. డిగ్రీ వాళ్ళు ఇంటర్ వాళ్ళు ఉంటే ఈసీపీ గంట ఇన్ఫర్మేషన్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంతే, బాయ్. మీ గ్రూప్లో అలా షేర్ చేయండి. మెయిన్ వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా, డిగ్రీ ఇంటర్, వాళ్ళకి షేర్ చేస్తే తెలియదు కూడా తెలియదు. సిపీ గేట్ ఉంది, అది వచ్చిందని కూడా చాలామందికి తెలియదు. ఇంకా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కొంతమందికి నాలెడ్జ్ ఉండదు, అంటే నార్మల్గా ఉంటారు కదా. సో కాలేజ్కి వెళ్ళకుండా ఏదో నార్మల్గా డిగ్రీ చేసిన వాళ్ళు కొంతమందికి ఇప్పటికీ తెలియదు. సో వాళ్ళకి షేర్ చేస్తే గ్రూప్లలో పెడితే అట్లీస్ట్ ఇది ఒకటి ఉంది, దీని ద్వారా పీజీ చేయొచ్చు, పీజీఎస్ ఇట్లా ఉంటుంది అని తెలుస్తుంది. ఓకేనా? ఎందుకంటే నాలెడ్జ్ బాగుంటుంది కొంతమందికి, బట్ ఇది ఉంది అని తెలియదు. నాలెడ్జ్ బాగున్న రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పర్సన్స్కి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేసి రాస్తే మంచి ర్యాంక్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ బాగుంటుంది. ఆ మంచి ర్యాంక్ వస్తే వాళ్ళు క్యాంపస్కి రావాలి. సో వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అన్నట్టు. అర్థమైంది కదా? ఎక్కడెక్కడ నుంచో 33 జిల్లాల నుంచి వెళ్ళి ఉంటారు. సో నాలెడ్జ్ బాగుంటుంది, కొంతమందికి మంచిగా చదువుతారు, బట్ వాళ్ళకి తెలియదు, గైడెన్స్ ఉండదు. సో వాళ్ళని మనం అప్లై చేయాలి, సిపికెట్ రాపియాలి, మంచి ర్యాంక్స్ తెప్పించి వాళ్ళని పట్టుకురావాలి ఉస్మానియా యూనివర్సిటీకి, వాళ్ళని తీసుకురావాలి క్యాంపస్లకి, వాళ్ళ ఫ్యూచర్ అనేది సెట్ చేయాలి. సో అది ప్రతి ఒక్క స్టూడెంట్కి మనం ఒక గైడెన్స్ అనేది ఇవ్వాలి. అందుకే ఈ ఛానల్ క్రియేట్ చేసిన, అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఓకే, ఉంటా. బాయ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.